భూమి మీద మానవ జన్మ గురించి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వారందరూ ఎన్నోసార్లు విన్నవారే. మానవ జన్మ ఎందుకు జరిగింది, మానవ జన్మ వెనకాల కారణం ఏంటి, మానవ జన్మ వెనకాల దేవుని అనాది సంకల్పం ఏంటి. ఇక్కడ ఉన్నవారిలో తెలియని వారు ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను. అవునా? మానవ జన్మ గురించి ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాల్లో ఎన్నో మీటింగ్లో మనం అందరం విన్నవారమే. ఈ భూమి మీద మానవ జన్మ ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మన జన్మ వెనకాల సాక్షాత్తు దేవుడు ఉన్నాడని, ఈ భూమి మీద ఆయన కొరకు మనము జన్మించామని, దేవుడు మనకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆ ఆయుష్కాలంలో మనకు కొంత పని నియమించాడు. ఆ పనిని భూమి మీద మనం జరిగించి మన జీవితాన్ని ముగించుకొని తిరిగి మనకు జన్మనిచ్చిన మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. అందుకే మనలో ఎవరిని అర్ధరాత్రి లేపి అడిగినా మనం చెప్పే విషయం ఇదే. భూమి మీద మా జన్మ ఎందుకు జరిగిందంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల కోసం అని అంటారు. ఎప్పుడు అడిగినా అదే చెప్తారు. ఏం చెప్తారు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల కోసం. ఈ విషయం తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా, అందరూ విన్నారు. అలా విని మేమందరము దేవుని కొరకు జన్మించాము, దేవుని పని చేయడానికే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే అని బాగా తెలుసుకున్న వారం కాబట్టి ఈరోజు వాక్యాన్ని వినడానికి మనం అన్నీ వదిలిపెట్టి వస్తున్నాం. మంచిది ప్రియులారా. ఒక విషయాన్ని ఆలోచిద్దాము. ఈ భూమి మీద మన జన్మ జరిగిన దాని వెనకాల కారణము దేవుడు మనకు అప్పగించిన పనులు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన పనులు. అయితే ఎవరైనా ఒక పనిని అప్పగించే ముందు ఆ పనిని మనకు అప్పగించాలంటే ముందు ఏం చూస్తారు? ఆ పని మనము చేయగలమా లేదా? అవునా? ఒక పనిని మనం అప్పగిస్తున్నాం అనుకోండి, ముందు వారి విషయంలో మనం ఏం ఆలోచిస్తాం? ఒక జాబ్కి వెళ్ళాం, ఒక పని చేయడానికి ముందు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ ముందు మనము ఆ పని చేయడానికి మనకు అర్హత ఉందా, మనం అది చేయగలమా, ఆ జాబ్ ఇస్తే ఆ జాబ్ను కరెక్ట్గా వీళ్ళు చేయగలరా అని ముందు మనకు ఎన్నో పరీక్షలు పెడతారు. తెలియంది కాదు మనకు. లేదండి నేను ఆ జాబ్ చేసేస్తాను, నాకు ఇచ్చేయండి అనగానే ఇచ్చేస్తారా? పోలీస్ జాబ్ చేయాలి, మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఏంటి? చౌరస్తా ఉంటుంది, అంటే 4 దారులు కలుసుకునే ఒక స్థలం, 4 రోడ్లు కలుసుకుంటాయి కదా జంక్షన్. అక్కడ ట్రాఫిక్ పోలీస్ చేసే పని ఏంటి చెప్పండి? ఇలా అనాలి, అంతేనా? ఇలా అనగానే వాళ్ళు ఆగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఇలా అనాలి. ఇలా అనడానికి వాళ్ళు ఎన్ని టెస్టులు చేస్తారో మీకు తెలియంది కాదు. ఎన్ని పరీక్షలు రాయాలో, ఎన్ని ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలో, ఆ జాబ్ కోసం ఎంతమంది అప్లై చేస్తారు, ఇవన్నీ మనకు తెలియంది కాదు. లేదండి చేయి ఊపడమే కదా, నేను కూడా చేసేస్తాను, నాకు కూడా ఇవ్వండి పోలీస్ జాబ్ అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే ఒక పని చేయాలి అంటే ఆ పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం వారికి ఉందా లేదా అనేది చూస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనకి జన్మనిచ్చాడు అంటే ఆ సత్క్రియలు చేయగలమనే ఇచ్చాడా, చేయలేరు అని ఇచ్చాడా? దేవుడు మనకు అప్పగించిన పనులను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము నెరవేర్చగలమని ఇచ్చాడా, నెరవేర్చలేమని ఇచ్చాడా? ఆలోచించండి. దేవుడు మనకు అప్పగించిన పనులు చేస్తామని ఇచ్చాడా, చేయరనిచ్చాడా? ఖచ్చితంగా మనమందరము ఆ పని చేస్తామనే నమ్మకంతోనే మనకి ఇచ్చాడు. వచ్చాం భూమి మీదకి, జన్మ సంపాదించుకున్నాం, భూమి మీదకి వచ్చాం. మరి ఆ పనులు చేస్తున్నామా? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని మన విషయం ఆలోచించి అది చేస్తామని ఆయనకు నమ్మకం కలిగి ఆయన ఈ భూమి మీద మనకు జన్మనిస్తే
ఈ భూమి మీదకి వచ్చిన మనుషులు ఆయన పని చేయగలుగుతున్నారా? ఆయన అప్పగించిన సత్క్రియల్లో ఉండగలుగుతున్నారా? ఆలోచిస్తే ప్రియులారా, అసలు మనుషుల జన్మ వెనకాల ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, మానవ ఆలోచనల వెనకాల ఉన్న ఆ దౌర్భాగ్యం ఏంటంటే, అసలు దేవుడన్న సంగతినే మర్చిపోయారు. ఇక దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ జన్మ అన్న సంగతే మర్చిపోయారు. దేవుడు మాకు పని అప్పగించాడో ఆ పని భూమి మీద చేయడానికే మాకందరికీ జన్మ వచ్చిందన్న సంగతే అర్థం కాలేదు. మనమైతే తెలుసుకున్నాం, మనకంతే అర్థమైంది. అర్థమైన మనము దేవుని పని చేయగలుగుతున్నామా? అదేంటండి, పని చేయాలంటే మరి ఏదో కావాలి కదా, ఆ పని విషయంలో మనకు ఆ జ్ఞానం కావాలి కదా, ఆ పని చేయాలంటే ఆ పనికి సంబంధించిన అవగాహన, నైపుణ్యము అదంతా మనకు ఉండాలి కదా అని మనం ఆలోచించవచ్చు. అందుకే అసలు ఈ జన్మ వెనకాల దేవుని ఆలోచన, జన్మ వెనకాల దేవుని ఉద్దేశం అర్థమైన మనకు ఈ పని మీరు చెయ్యగలరు కాబట్టి మీపై ఇన్ని బాధ్యతలు పెట్టాను అన్న సంగతిని మనకు అర్థం చేయించడానికి. దేవుని పని అనగానే చాలామంది నీరసపడిపోతూ ఉంటారు, చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. దేవుని కొరకు సత్క్రియలు చేయాలనగానే ఇది మాతో ఏమవుతుందిలే, మేమేం చేయగలంలే అనుకుంటారు. చాలామంది దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన వారే, దేవుని కొరకు పుట్టామనుకున్న వారే, దేవుని కొరకు సత్క్రియల కొరకే మాకు ఈ జన్మ వచ్చింది అనుకునేవారే. పాట పాడండి అనగానే అమ్మో నేను పాడనంటారు, అవునా? ప్రార్థన అనగానే అబ్బో నాకైతే అస్సలు ప్రార్థన ఇవ్వకండి అని అంటారు. ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే అసలు దేవుడు మనకి ఎందుకు జన్మనిచ్చాడో మనకు అర్థం కాలేదు పరిపూర్ణంగా. అది అర్థం చేయించడానికే, అది మనకు పరిపూర్ణంగా అర్థం కావడానికే మనకంటే ముందు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆ వచనం చూద్దాం మనం ప్రియులారా. ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా. ఏం చెప్తున్నాడు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడు? ఈ భూమి మీదకి వచ్చాకనా? భూమి మీదకి వచ్చి ఇర్మియా గారు దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని, ఇదిగో దేవా ఇక నేను సిద్ధమయ్యాను, నన్ను వాడుకో అన్నప్పుడు నిన్ను ప్రవక్తగా నియమించాను, వెళ్ళు అన్నాడా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎందుకు ప్రతిష్ఠించాడంట? జనములకు ప్రవక్తగా, అంటే దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియ అది మనకు అర్థం కావాలి. సత్క్రియ అనగానే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనగానే మనం ఏవో అనుకుంటున్నాం. ఇక్కడ ఇర్మియా విషయంలో దేవుడు ముందుగా అనుకున్న సత్క్రియ ఏంటంటే, ఈ భూమి మీదకి వెళ్ళాలి, జనాలందరికీ నా కొరకు నీవు ప్రవక్తగా దేవుని వాక్యాన్ని జనాలకు ప్రకటించాలి, అందుకే నేను ప్రతిష్ఠించాను, నేను నీకు అప్పగిస్తున్న పని అదే. అది ఎప్పుడు నియమించాడు? గర్భంలో రూపించక మునిపే, ఆయన ఈ భూమి మీదకి రాకముందే. అందుకే మీకు అది గుర్తు చేశాను. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికే. మనలానే ఆయన కూడా వెనకడుగు వేశాడు. ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కింద వచనం చదివితే 6వ వచనంలో, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. నిజంగా ఆలోచించండి, బాలుడనని దేవునికి తెలియదా? బాలుడన్న సంగతి దేవునికి తెలియదా? తెలియగానే ఆయన పైన జనములకు ప్రవక్తగా నియమించాలన్న సంగతిని ఆయనకు చెబుతున్నాడా? ఒక ఉద్యోగానికి మనం తీసుకునే ముందు వాళ్ళు చేస్తారన్న సంగతి మనకు బాగా అర్థమైతేనే ఆ పని అప్పగిస్తామే. మరి ఇర్మియా విషయంలో అది నువ్వు చేయగలవు కాబట్టే నీకు అప్పగిస్తున్నాను. కానీ ఆయన అనుకుంటున్నాడు నేను ఎలా చేయగలను, మనం అనుకున్నట్లుగానే. అందుకే బలపరుస్తున్నాడు దేవుడు. నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదే అని నేననగా ఆయన ఏమంటున్నాడు? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. ఎందుకంటే తల్లి గర్భంలో నీకు అవయవాలను నిర్మించి నువ్వు జనములకు ప్రవక్తగా ఏ పని అయితే చేయాలో ఆ పని చేయడానికి కావలసిన నోరును ఇచ్చింది ఎవరు? నేనే కదా.
నువ్వు మాట్లాడడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? అది నేనే. అన్నీ నేను ఇచ్చే అది నువ్వు చేయగలవని నువ్వు నమ్మి అది నువ్వు చేయడానికి నిన్ను ప్రతిష్ఠించి నిన్ను నియమించి భూమి మీదకి పంపించాను. కాబట్టి నువ్వు బాలుడని అనవద్దు. అది అర్థమైంది. దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడే నాకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, కాబట్టి నేను వెళ్ళి ప్రవక్తగా నా పనిని చేయాలి. బలం తెచ్చుకున్నాడు, వెళ్ళాడు, ప్రవక్తగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అవునా? నిజంగా ఆ విధంగా చేయగలమా అని ఒక సందేహం రావచ్చు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం అందరం వచ్చిన వారం అంటే మనకి ఇంకా డౌట్ ఉంటుంది. మేమేం చేయగలము, మాతోనేమవుతుంది, ఇంకా సందేహం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా తలాంతుల గురించి మీకు చెప్తాడు, మన ఉపమానం చెప్తాడు. మనకు అందరికీ తెలియదు కాదు. తలాంతుల విషయం మీకు అందరికీ తెలుసు కదా. మత్తయి సువార్త 23లో ఉంటుంది అనుకుంటా. 22, 23, 25 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, రైట్, 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదివితే, ప్రియులరా, పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరంలో ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకటికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. ఈ తలాంతుల మనం ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన మన గురించే. మీకు అందరికీ తలాంతులు ఇచ్చాను, మీకు ఇచ్చిన తలాంతులను మీరు వాడండి అన్నాడు. ఈ తలాంతులు ఎవరికి ఇస్తాను అంటున్నాడు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చెప్పండి. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వానికి ఇస్తాను. ఎవరిని సామర్థ్యం చొప్పున వానికి ఇస్తాను అంటే మనకు పని అప్పగిస్తున్నాడు అంటే మనకు ఆ సామర్థ్యం ఉంటేనే మనకు అప్పగిస్తాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయగలమన్న సామర్థ్యం మనలో దేవుడు పెడితేనే ఆ పని మనకు అప్పగిస్తాడు. ఇర్మియాకు అదే చేశాడు. ప్రవక్తగా నేను నియమించాను కదా, ప్రవక్తగా నియమించి నిన్ను ప్రతిష్ఠించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి ఈ భూమి మీదకి పంపిస్తున్నాను కదా, ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తున్నాను. అందుకే బాలుడు అనకు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుని వాక్యాన్ని ప్రకటించు, ఆ సామర్థ్యాన్ని నేను ఇస్తాను. నిజంగా దేవుడు సామర్థ్యం ఇస్తాడా? ఇస్తాడండి. ఆదాము గురించి ఆలోచించండి. ఆదాముకు జన్మనిచ్చాడు కదా. ఆదాముకు జన్మనిచ్చిన దేవుడు ఆదాముకి ఏం పని చెప్పాడు? అది కాదు, ఇంకొకటి ఉంది. ఆ భూమిని నిండించాలంటే హవ్వమ్మ ఉండాలి. దానికంటే ముందు ఒక పని చెప్పాడు. ఏం పని? భూమి మీద నేను చాలా జీవరాశులను చేశాను, నీతో పాటే వాటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. నిజంగా ఆలోచించండి. ఆదాముకు పేర్లు పెట్టొచ్చదా? పేర్లు పెట్టడానికి వస్తుందా అసలు? ఆదాముకు పేర్లు పెట్టమంటే అన్నిటికీ పేర్లు పెట్టాడని రాయబడి ఉంటుంది. అవన్నిటికీ పేర్లు పెట్టాడంటే ఆదాములో ఆ సామర్థ్యాన్ని పెట్టాడా దేవుడు? పెట్టాడు కాబట్టి పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టబడం అనగానే అదేదో చిన్న విషయం కాదు మరలా. అవునా? మన ఇంట్లో మనకు పిల్లలు పుడతారు కదా, పేర్లు పెట్టడానికి ఎన్ని తంటాలో. అవునా? నాకు పాప ఉంది, ముందుంది, ఇప్పటివరకు పేర్లు పెట్టలేదు. ఈ రోజుకి ఆమెకు 10 months అయ్యాయి. మావిడ ఒకటే గొడవ, పేరేంటి. మొన్న సండే రోజు కూర్చొని ఇక్కడ అక్క వాళ్ళను నెట్లో చూసాము, ఎన్ని పేర్లు చూస్తున్నాం. అవన్నీ చూసేవి ఏ పేర్లు? ఆల్రెడీ ఉన్న పేర్లే. ఇప్పుడు ఆదాముకి అసలు పేర్లే లేవు. పేర్లే లేని ఆయన ఈ భూమి మీద జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టాలి. పెట్టాడా? పెట్టాడంటే ఎలా పెట్టాడు? ఆ సామర్థ్యము ఆయనలో ఉంది. మనకందరికీ ఆ సామర్థ్యం పెట్టలేదు, మనం పెట్టలేము. కాబట్టి మనకు ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇవ్వలేదు, కాబట్టి మనకు ఆ పని అప్పగించలేదు. మనకు అప్పగించిన పనిలో మనకు దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ అదేంటో మనకు అర్థం కాక దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం. నిజంగా మీరే ఆలోచించండి. మనందరిలో ఇప్పుడు ఇందాక పాడారు కదా పాటలు, ఎంత చక్కగా పాడారు వీళ్ళందరూ. వాళ్ళు ఏమైనా గాయకులా, లేదంటే వాళ్ళు ఏమైనా సంగీతం నేర్చుకున్నవారా? కానీ ఎందుకు పాడుతున్నారు అంత చక్కగా? దేవుడు వాళ్ళలో ఆ టాలెంట్ పెట్టాడు, వాళ్ళకి ఇచ్చిన తలాంత్ అదే. కొంతమంది చాలా చక్కగా పాట పాడగలరు, కొంతమంది చక్కగా ప్రార్థన చేయగలరు. ప్రార్థన అనగానే అందరినీ విలువ తెలుసు కదా మీకు. ఆరాధన కార్యక్రమం జరిగేప్పుడు కానీ, సభలప్పుడు కానీ ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ప్రార్థన చేయమంటావా? లేదు, కొంతమందినే. మా సంఘంలో అయితే ఎప్పుడు కొంతమందే, ఒక ముగ్గురే ఉంటారు. ఎప్పుడు వాళ్ళనే పిలుస్తూ ఉంటాం, వాళ్ళనే రొటేషన్ పద్ధతిలో. ఈమె అయిపోగానే ఆమె, ఆ అక్క అయిపోగానే ఆ అక్క, మరలా ఈ అక్క దగ్గరికి వస్తుంది ప్రార్థన. మిగతా ఎవరిని పిలవరు. చూడండి, ఎందుకు? వాళ్ళు మాత్రమే చక్కగా చేయగలరు. మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు, కానీ మాతోనేమవుతుందిలే,
మాకా తలాంతు లేదులే, మన సామర్థ్యం గురించి మనం తక్కువగా ఆలోచిస్తాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన పని చేసే సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టే నీకు ఆ పని నియమిస్తున్నాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అంటే ఆ సత్క్రియలన్నీ చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని మనలో పెట్టే ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. నిజంగా ఆ సామర్థ్యం మనకుందా అంటే అసలు దేవుడు మనకి ఎలాంటి ఆలోచనతో జన్మనిచ్చాడు చెప్పండి? ఈ భూమి మీద మానవ జన్మ ప్రవేశపెడుతున్నప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు, వారిని మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయాలి. ఇప్పుడు ఆయన పోలిక ఆయన స్వరూపం మనలోనికి వచ్చిందంటే ఆ సామర్థ్యం మనలో ఉందా లేదా? ఉంది. కానీ మనం దాన్ని వినియోగించుకోవట్లేదు. ఈ లోకానికి వచ్చాం, ఈ లోకాన్ని చూసాం, దేవునికి దూరం అయిపోయాం, ఆ సామర్థ్యం అంతా కోల్పోయాం. మోషే గారు చూడండి, 40 సంవత్సరాలు చక్కగా సకల భాషా విద్యలందు ప్రావీణ్యత సంపాదించాడు. కానీ ఎక్కడికో గొర్రెలు కాసుకోవడానికి మోయాబు దేశానికి వెళ్ళాడు. తర్వాత మరలా దేవుడు పిలిచేసరికి నాతో ఎక్కడవుతుంది ప్రవ్వా, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నేను అసలు నీ పనికే వెళ్ళను అంటున్నాడు. అంటే ఈ లోకానికి మనము ఈ అప్పగించుకున్న తర్వాత ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. మరలా ఆ సామర్థ్యాన్ని రప్పించడానికే ఇదిగో దేవుడు మన చేతుల్లో పెట్టాడు 26 పుస్తకాలు. ఈ 26 పుస్తకాలను బాగా నేర్చుకోండి, పరిశీలించండి, పరిశోధించండి, మరలా సామర్థ్యాన్ని సంపాదించుకోండి, నా క్రియలు చేయండి, నా పనులు చేయండి, నా పనులు చేయండి. పనులు చేయలేకపోతున్నామంటే మనకున్న దేవుడు మనలో పెట్టిన సామర్థ్యాన్ని మనం పోగొట్టుకొని మరలా ఆ సామర్థ్యాన్ని తెచ్చుకోవడానికి వాక్యం దగ్గరికి రావట్లేదు, వాక్యం నేర్చుకోవట్లేదు. నోవా గారిని చూడండి, నోవా గారికి ఏం పని చెప్పాడు చెప్పండి? ఓడ నిర్మించమన్నాడు. అంతకుముందు ఎవరైనా ఓడ నిర్మించిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఆయన ఓడ నిర్మించడానికి బల్బు ఎవరో కనిపెట్టారు, థామస్ ఆల్వా ఎడిసన్ అని. ఆయన కనిపెట్టాడు కాబట్టి మనం అందరము వాడుకుంటున్నాం, మన వాళ్ళు కనిపెడుతున్నారు, మన వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆయన ఇచ్చాడు ఫార్ములా. నోవా గారికి ఎవరు ఫార్ములా ఇచ్చారు? దేవుడే ఆయన సామర్థ్యాన్ని పెట్టాడు, అందుకే ఆయనకు అప్పగించాడు. చక్కగా ఆ సామర్థ్యాన్ని వినియోగించుకొని నాతో ఎక్కడవుతుంది ప్రభువా ఓడ నిర్మించడము, అమ్మో ఇన్ని జీవరాశులు పట్టాలంటే చాలా పెద్ద ఓడ చేయాలి, నాతోనే ఎక్కడవుతుంది, వేరే వాళ్ళని చూసుకున్నాడా? నాకు ఆ పని అప్పగించాడంటే నాలో ఆ సామర్థ్యాన్ని నువ్వు పెట్టే ఉంటావు, నేను చేస్తాను. వెళ్ళాడు, ఆయన చెప్పినట్టుగానే ఏ చెట్టు వాడాలో చెప్పాడు, ఎంత కొలతలతో చేయాలో చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు. వాటన్నిటిని చక్కగా ఆలోచించి మంచి ఓడ నిర్మించాడు. అంటే దేవుడు మనకు పనిని అప్పగిస్తున్నాడు అంటే మనకు ఆ సామర్థ్యాన్ని మనలో పెడుతున్నాడు. కానీ ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకున్నాం, కోల్పోయాం ఈ లోకంలోనికి వచ్చి. మరలా ఆ సామర్థ్యం మనలోనికి రావాలి అంటే బైబిల్ ఈ 26 పుస్తకాలను బాగా నేర్చుకుంటే ఆ సామర్థ్యం వస్తుంది. మీకు అందరికీ తెలియదు కదా, ఇందాక ఫోటో వేశారు జాన్సన్ గారిని, సీనన్, వీళ్ళిద్దరే మనకు ఎగ్జాంపుల్. జాన్సన్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నేను అసలు మ్యూజిక్ ఎక్కడా నేర్చుకోలేదు అంటాడు. మరి అంత గొప్పగా కొడుతున్నావు నాన్న అన్న అంటే దేవుడిచ్చేశాడు నాయన, పాటలు దేవుడిచ్చేస్తున్నాడు నాయన, దేవుడు పెట్టాడు ఆ సామర్థ్యాన్ని. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని మన కళ్ళ ముందు మనకు మాదిరిగా పెట్టి వెళ్ళిపోయాడు. ఇక మన ప్రిన్సిపల్ గారు, ఆయన కూడా పెద్ద ప్రసంగికుడు కాదు, నేను ప్రసంగికులు కావాలని ఆయన అనుకున్నవాడు కాదు. బైబిల్ బాగా నేర్చుకున్నాడు, ప్రతిసారి చెప్తాడు మనకు. బైబిల్ నేర్చుకున్నాడు, అసలు టైం వేస్ట్ చేసేవాడు కాదు. అయితే ఆఫీసు లేదంటే ఇంటికి వస్తే బైబిల్ అంతే. నేర్చుకున్నాడు, బాగా నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప ప్రసంగికుడు అయిపోయాడు. మరి మనం ఈ 26 పుస్తకాలను బట్టి దేవుడు మనలో పెట్టిన సామర్థ్యాన్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, ఆయన మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి ఆ సామర్థ్యాన్ని తిరిగి ఈ 26 పుస్తకాల ద్వారా సంపాదించగలుగుతున్నామా? అదే ప్రశ్న. మనకు అర్థమైంది మన జన్మ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అని. కానీ ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు మనలో పెట్టిన సామర్థ్యాన్ని తిరిగి సంపాదించామా? మన మధ్యలో ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాడు అన్న, మీకు అందరికీ ముందుకు వస్తాడు కేక్ కటింగ్లో, సత్యనారాయణ అన్నగారు. నిజంగా ఆ అన్నగారు కూడా మరి ఆయన నాకు తెలియదు, ఒకసారి అయితే విన్నాను, చాలా చక్కగా పాడతాడు. అసలు పాట పాడితే అసలు చాలా చక్కగా పాడతాడు. ఆయనలో పెట్టిన టాలెంట్ అది. దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. సిగ్గుపడాడు, మొహమాటపడాడు. ఎక్కడ పాడమన్నా లేదంటే పాడడానికి అవకాశం లేకపోయినా నేను వచ్చి పాడతానని చెప్పి చక్కగా పాట పాడతాడు. నిజంగా దేవుని మహిమపరచడానికి, దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనకిచ్చిన తలాంతు ఎందుకు ఎత్తుకున్నాడంటే ఇంతే. అది అర్థం కాక చాలామంది ఒక తలాంతు పెట్టుకున్నవాడు ఎలా ఉంటాడు, వెళ్తాడు భూమిలో దాచిపెడతాడు, ప్రభు వచ్చినాక ప్రభుకి ఇచ్చేద్దామని చూస్తుంటాడు. అలా ఆ పరిస్థితిలో ఉన్నామా? మనకు అర్థమైంది మన జన్మ పరమార్థం. కానీ ఆ పరమార్థాన్ని బట్టి దేవుని ముందుకు వెళ్ళి దేవుని ద్వారా బలా నమ్మకమైన వాడా అనిపించుకునే పరిస్థితిలో ఆయన మనకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసే వారంగా ఉన్నామా?
అది మనం ఆలోచించుకోవాలి. అది రావాలి అంటే ఆ సామర్థ్యాన్ని మనలో పెట్టి మనకు పని అప్పగించాడు. ఆ పనులన్నీ చేయడానికి ఆ సామర్థ్యం మనలోకి రావాలంటే మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ని బాగా నేర్చుకోవాలి. అందుకే యూత్ సెమినార్, అందుకే సెమినార్లు, చాలా పరీక్షలు ఇవన్నీ. కాబట్టి మన సామర్థ్యం మనకేంటో తెలియాలంటే ముందు మీరు బైబిల్ని బాగా నేర్చుకోవాలి. బైబిల్ని బాగా నేర్చుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ మనకిచ్చిన ఆయుష్కాలం లోపల ముగించేసి దేవుడు మహాలోకానికి వెళ్ళిపోదాం.